బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంక్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం బ్యాంక్ యూనియన్లు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం యూఎఫ్బియు ఆధ్వర్యంలో మొత్తం పూర్తి స్థాయిలో 10 లక్షల మంది వరకు ఇటు బ్యాంకులకు సంబంధించినటువంటి అధికారులు ఉద్యోగులు ఇవాళ ఒకరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా మొండి బకాయిలతో పాటు రుణ ఎగవేతదారులను అడ్డుకోవాల్సినటువంటి దిశగా నిర్ణయాలను తీసుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అది కాకుండా ఇటు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవలను సామాన్యులకు దూరం చేసేటువంటి దిశగా తమ నిర్ణయాలు ఉంటున్నాయని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంకింగ్ శాఖలను పెంచాల్సినటువంటి ప్రభుత్వం దాన్ని తగ్గించే దిశగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని ఇటు యూఎఫ్బియు నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ వద్ద జరుగుతున్నటువంటి ఈ ఒకరోజు సమ్మె కార్యక్రమంలో ఉన్నాం. బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి యూనియన్ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రధానంగా మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ కారణంతో వ్యతిరేకిస్తున్నారు? ఇది విలీన ప్రక్రియ అనేది చాలా మేము ప్రతిఘటిస్తున్నాం. అండర్ ది బ్యానర్ ఆఫ్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్. నేను కన్వీనర్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ విశాఖపట్నం చాప్టర్. నా పేరు కుమార్. ఈ సభాముఖంగా తెలియజేసింది ఏంటంటే ఈ బలహీన పరిచే బ్యాంకుల్ని ఈ బలవంతంగా ఉండే బ్యాంకుల్లో కానీ మెర్జీ చేసుకొని వెళ్తే ఈ బలవంతంగా ఉండే బ్యాంకులు కూడా బలహీనపడే అవకాశం ఉంది. దీనివల్ల ఖాతాదారుల సొమ్ముకు కూడా భద్రత లేకుండా పోతుంది. ఈ విలీనాల ప్రక్రియ ఏదైతే గవర్నమెంట్ ముందుకు కానీ తీసుకెళ్తుందో ఇది డెఫినెట్ గా మున్ముందు ప్రైవేటేషన్ కి దారి తీస్తుందని చెప్పేసి ఈ విధంగా నేను ఈ మీడియా ముందు తెలియజేస్తున్నాను. కానీ ఇదే కానీ జరిగితే గనక ఏదైతే మనం ఈ నేషనల్ బ్యాంక్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా ముందుకి సాగకపోవడం, భారత ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవడం కూడా జరుగుతుంది. మనం ఈ కార్పొరేట్ దీంట్లో కానీ పెడితే నిరర్ధక ఆస్తులు కూడా ఎలా పెరిగిపోతున్నాయో మనం చూస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా బ్యాంకింగ్ రంగం అనేది ఉపాధి అవకాశాలకి ఎంతో కీలకంగా ఉంది. ఇప్పుడు ఈ బ్యాంకుల విలీన నిర్ణయం ద్వారా ఉపాధి అవకాశాల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఇది ఉపాధి అవకాశాలని కొల్లగొడుతుంది. అందుకోసమే నిరుద్యోగులు యువత కోసం ఈరోజు మీ యాక్చువల్గా ప్రజెంట్ బ్యాంకింగ్ రంగం అనేది ఒక సువర్ణ దీనిగా ఉంది. ఈరోజు అనేక మంది నిరుద్యోగులు ఇందులోకి మనకి ఉద్యోగం సంపాదిస్తున్నారు. ఈ బ్యాంక్ మధ్య వలన బ్యాంకు శాఖలు తగ్గి దాని తాలూకా ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెజర్ దానికి పెద్ద ఉదాహరణ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెజర్ అయిన తర్వాత పార్లమెంట్ లో మొన్న డిసెంబర్ 21న ఒక పార్లమెంట్ సభ్యుల ప్రశ్నకు గౌరవ మంత్రివర్యులు ప్రతాప్ శుక్లా గారు చెప్పినటువంటి ఆన్సర్, ఈయన ఆర్థిక శాఖ సహాయ శాఖ మంత్రి కేంద్రంలో, ఆయన ఏం చెప్పారంటే దాదాపు 6,950 శాఖలను వాళ్ళు క్లోజ్ చేసినట్టుగా ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ఇవ్వడం జరిగింది. అంటే బ్యాంక్ బ్రాంచ్లు తగ్గుతాయి. దీనివల్ల తప్పనిసరిగా ఈ ప్రజలకు ఖాతాదారులకు బ్యాంకుల తాలూకా సేవలు నిర్వీర్యం అవుతాయి. అదేవిధంగా ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో మనం చూస్తున్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు యువత ఉన్నారో మొన్న మనం చూసాం 2020 కల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రధానంగా కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు తెరుస్తున్నారు కొత్తగా. ఇప్పుడు ఈ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా శాఖలు తగ్గిపోతాయి. బ్యాంకింగ్ సేవలపై ఏ విధమైన ప్రభావం పడే అవకాశం ఉంది? అసలు యాక్చువల్గా ఈ గ్రామీణ ప్రాంతాలకు కూడా శాఖలు విస్తరించాలనేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మెర్జర్ చేసి బ్యాంకులను క్లోజ్ చేయడం అనేది చాలా దారుణమని భావిస్తున్నాను. సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేకుండా ఉంటుంది. అట్లానే ఈ మెర్జర్ల వల్ల మొండి బకాయిల నిరర్ధక ఆస్తులు పెరిగి మొండి బకాయిల వసూళ్లకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రధానంగా వీరు చెప్పేది ఇటు మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని వసూలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటున్నారు. ప్రధానంగా బ్యాంకులకు సంబంధించి మొండి బకాయిలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు విలీనం చేస్తూ ఉండడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మేము అదే చెప్తున్నాము, ప్రజల కోసమే ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే బకాయిలు సామాన్య ప్రజల బకాయిలు కావివి, ఎక్కడో ఎవరి ద్వారానో తీసుకున్నటువంటి పెద్ద బకాయిలు. ఇట్లాంటి బకాయిలకి అవకాశానికి అంటే ఇట్లాంటి లోన్లకి కన్సార్టియంగా అవకాశం ఇవ్వడం కోసమే ఇండియా మొత్తంలో ఒక 5 బ్యాంకులు అన్ని విలీనం చేసి 5 పాకెట్స్ కింద పెడతారనమాట. పెడితే లోను వాళ్ళు ఒక్కసారి ప్రైవేటైజేషన్ కి అవకాశం ఉంటుంది. అంటే ఇట్లా పెట్టినప్పుడు ఎవరో దాన్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రైవేటైజేషన్ వైపు ఇది మొదటి స్టెప్ అనమాట. ఇది ప్రజలు తెలుసుకోవాలి.
ఇది నేషనలైజ్డ్ బ్యాంక్స్, వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఒక్కసారి ప్రైవేటైజేషన్ వచ్చిందంటే వాళ్ళు ఏమి ఛార్జీలు వేస్తే వాళ్ళతోనే బ్రతకాలి. వాళ్ళు ఎన్పిఏలు పెద్దవాళ్ళని రికవర్ చేయరు. మన మీద, ప్రజల మీద అవకాశం పడుతుంది. మామూలు సామాన్య ప్రజలు ఎప్పుడూ ఎన్పిఏ చేయలేదు. ఇవన్నీ పెద్ద బకాయిలే. అవి మొండి వైఖరి అది వదలకుండా ఇటువైపు బాట పట్టింది. కాబట్టి మేము అడ్డుకుంటున్నాం. గతంలో కూడా ఎఫ్ఆర్డిఐ బిల్లు కోసం మేము మా జీతాలు పోగొట్టుకుని ప్రజల కోసమే ఉద్యమం చేశాం. ఇప్పుడు కూడా కస్టమర్స్ కోసమే మేము ఉద్యమం చేస్తాం. కేవలం తాము చేస్తున్నటువంటి పోరాటం అనేది ఖాతాదారుల కోసమేనని, ప్రధానంగా బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే దిశగా ఈ రకమైనటువంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని, ఖచ్చితంగా ప్రస్తుతం ఏదైతే బ్యాంకుల విలీన నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామని, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలంటే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఉపాధి అవకాశాలకు కూడా బ్యాంకింగ్ రంగంలో వేలాది ఉపాధి అవకాశాలు ఉంటాయని, ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి ఈ రకమైన నిర్ణయాలతోటి ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.